Hello everyone. I hope you are doing well. Welcome back to our RK English Educational ఛానల్. ఈ వీడియోలో టీచర్స్కి క్లాస్ రూమ్లో బాగా ఉపయోగపడే వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వీడియో పార్ట్ 3 అంటే పార్ట్ 1, 2 ఆల్రెడీ మనం చేయడం జరిగింది. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం జరిగింది. సో పార్ట్ 1, 2 వీడియోస్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి వాటిని ప్రెస్ చేసి మీరు ఆ వీడియోస్ చూడవలసిందిగా నా రిక్వెస్ట్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ని ప్రెస్ చేయవలసిందిగా నా రిక్వెస్ట్. అలా అయితే మీకు నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ ఫర్ టునైట్. అంటే ఈ రాత్రికి మీరు ఇంటి వద్ద ఈ హోంవర్క్ చేయాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కమాండ్ని పాస్ చేస్తాం. రిమెంబర్ యువర్ హోంవర్క్ అంటే మీ హోంవర్క్ని గుర్తు చేసుకోండి, లేదా డోంట్ ఫర్గెట్ యువర్ హోంవర్క్ అంటే హోంవర్క్ని మర్చిపోవద్దు అనే అర్థంతో మనం చెప్తాం. అలాగైనా చెప్పవచ్చు, లేకపోతే ఈ సెంటెన్స్ అయినా మనం వాడచ్చు. దెర్ ఈజ్ నో హోంవర్క్ టుడే. కొన్నిసార్లు హోంవర్క్ ఇవ్వకుండా ఉన్న రోజుల్లో ఈ డైలాగ్ వాడతాం. హోంవర్క్ ఈరోజు ఏమీ లేదు అనే అర్థంతో. డూ ఎక్సర్సైజ్ 5 ఆన్ పేజ్ 34 ఫర్ యువర్ హోంవర్క్. పేజ్ 34లో ఎక్సర్సైజ్ 5ని మీ హోంవర్క్గా ఈరోజు చేయండి అనే ఉద్దేశంతో చెప్తాం. ప్రాక్టీస్ ద ఫస్ట్ చాప్టర్ ఫర్ స్లిప్ టెస్ట్. స్లిప్ టెస్ట్ ఏదైనా మనం తొందరలో నిర్వహిస్తాము అంటే దానికోసం ఫస్ట్ చాప్టర్ ప్రాక్టీస్ చేయండి అని హోంవర్క్గా మనం ఇవ్వచ్చు. హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్. నీ హోంవర్క్ నువ్వు పూర్తి చేసావా అనే అర్థంతో ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాం. రీడ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద లెసన్. లెసన్ చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనడానికి ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాం. రీడ్ అండ్ అండర్స్టాండ్ ద గ్లోసరీ ఆఫ్ ద ఫస్ట్ లెసన్. అంటే ఏదైనా ఒక ఇంగ్లీష్ లెసన్ ఉంటే దానికి గ్లోసరీ మీనింగ్స్ అన్నీ ఉంటాయి, వాటిని చదివి అర్థం చేసుకోవాల్సిందిగా మనం చెప్తాం. రీడ్ ద లెసన్ అండ్ అండర్లైన్ ద న్యూ వర్డ్స్. అలాగే కొన్నిసార్లు లెసన్ చదివి న్యూ వర్డ్స్ అంటే కొత్త పదాలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని అండర్లైన్ చేయమని చెప్తాం. ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామ్. మీ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వండి అనే అర్థంతో ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హౌ టు డూ ఇట్. దాన్ని ఎలా చేయాలో నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి అని ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాం. స్పీకప్ అంటే కొద్దిగా ఎక్కువ శబ్దంతో మాట్లాడు, ఎక్కువ స్వరంతో మాట్లాడు. సే ఇట్ ఇన్ ఏ లౌడ్ వాయిస్. ఇది కూడాను కొద్దిగా గట్టిగా మాట్లాడు, కొద్దిగా ఎక్కువ స్వరంతో స్వరం పెంచి మాట్లాడు అనే అర్థంతో మనం చెప్తాం. యామ్ ఐ ఆడిబుల్ టు యూ. నేను చెప్పేది మీకు వినబడుతుందా అనే అర్థంతో ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాం. డోంట్ మూవ్. కదలవద్దు. డోంట్ మేక్ ఏ నాయిస్. ఎవరు కూడా గొడవ చేయవద్దు అనే అర్థంతో ఇది ఉపయోగిస్తాం. ట్రై టు ఆన్సర్ బై యువర్ సెల్ఫ్ అంటే నీ సొంతంగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయు అనే అర్థంతో ఉపయోగిస్తాం. ట్రై అగైన్. మరలా ప్రయత్నం చేయు అని చెప్తాం. స్టాండ్ బై యువర్ డెస్క్స్ అంటే మీ డెస్క్స్ వద్దే నిల్చోండి అనే అర్థంతో ఈ కమాండ్ ఉపయోగిస్తాం. సిట్ ప్రాపర్లీ. సరిగా కూర్చోండి. సిట్ అండ్ రీడ్. కూర్చొని చదవండి అనే అర్థంతో మనం ఇది ఉపయోగిస్తాం. సిట్ స్ట్రైట్. తిన్నగా కూర్చోండి అనే అర్థంతో ఇది ఉపయోగిస్తాం. మీకు అర్థమవుతుందా అనే అర్థంతో కొన్ని సెంటెన్సెస్ని మనం చెప్పవచ్చు. అవి డూ యూ గెట్ ఇట్, డూ యూ అండర్స్టాండ్, డూ యూ ఫాలో మీ, ఆర్ యూ విత్ మీ. సో ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు అర్థమవుతుందా, నేను చెప్పింది మీరు ఫాలో అవ్వగలుగుతున్నారా అనే అర్థంతో మనం ఇది ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా కొన్నిసార్లు పిల్లలు అడిగే విషయాన్ని మనకి అర్థం కానప్పుడు ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు సే. నువ్వేం చెప్తున్నావో, ఏం చెప్తావో అది నాకు అర్థం అవ్వట్లేదు అనే అర్థంతో మనం పిల్లలకు చెప్పవచ్చు. అప్పుడు పిల్లలు క్లియర్గా మనకి అడుగుతారు ఏమైనా సందేహాలు ఉంటే. ఐ డోంట్ గెట్ ఇట్. ఇది కూడా నాకు అర్థం కావడం లేదు అనే మీనింగ్ ఇస్తుంది. డూ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్.
నేను ఈ టాపిక్ని మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నావా అని అడగడానికి ఇది ఉపయోగిస్తాం. ఎనీ క్వశ్చన్స్? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? అంటే మీకేమైనా సందేహాలు ఉన్నాయా, మీరేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా ఈ టాపిక్ గురించి అనే అర్థంతో ఈ 2 డైలాగ్స్ ఉపయోగిస్తాం. అండర్లైన్ ద న్యూ వర్డ్స్ విత్ పెన్సిల్. ఏవైనా కొత్త పదాలు ఉంటే వాటిని లెసన్లో వాటిని అండర్లైన్ చేయండి పెన్సిల్తోని అనే అర్థంతో ఈ కమాండ్ ఉపయోగిస్తాం. వై హ్యావెంట్ యూ డన్ యువర్ హోంవర్క్? నీ హోంవర్క్ ఏం పూర్తి చేయలేదు అని అడగడానికి ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాం. కమ్ అండ్ మీట్ మీ లేటర్. నువ్వు తర్వాత వచ్చుకోలు అనే అర్థంతో ఈ కమాండ్ ఉపయోగిస్తాం. గెట్ రెడీ ఫర్ ద టెస్ట్. టెస్ట్కి రెడీ అవ్వండి చిల్డ్రన్ అనే అర్థంతో ఇది ఉపయోగిస్తాం. యువర్ టైమ్ ఈజ్ అప్ అంటే ఏదైనా ఎగ్జామ్లో పిల్లల సమయం వాళ్ళకి ఇచ్చిన సమయం అయిపోయినట్లయితే యువర్ టైమ్ ఈజ్ అప్ అని మనం చెప్తాం. యూ హ్యావ్ 5 minutes టు డూ దిస్. ఇది కంప్లీట్ చేయడానికి నీకు ఇంకా 5 minutes మాత్రమే ఉన్నాయి అనే అర్థంతో ఈ డైలాగ్ ఉపయోగిస్తాం. ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ టు స్టాప్. ఇంకా ఆపవలసిన సమయం అయిపోయింది దాదాపుగా అనే అర్థంతో ఇది ఉపయోగిస్తాం. విల్ హ్యావ్ టు స్టాప్ హియర్. మనం ఇప్పుడు ఇక్కడ ఈ క్లాస్ కానీ ఆపి వేయాల్సి ఉంటుంది అనే అర్థంతో ఇది చెప్తాం. దట్స్ ఆల్ ఫర్ టుడే, యూ కెన్ గో నౌ. సో ఈ రోజుకి చెప్పాల్సిందంతా అయిపోయింది, ఇప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు అనే అర్థంతో ఈ డైలాగ్ ఉపయోగిస్తాం. ద బెల్ హ్యాజంట్ గాన్ యెట్. ఇంకా బెల్ అవ్వలేదు, ఇంకనూ బెల్ అవ్వలేదు అనే అర్థంతో ఇది ఉపయోగిస్తాం. ఫార్మ్ ఎ క్యూ అండ్ వెయిట్ ఫర్ ద బెల్. అంటే క్యూలో నిలబడి బెల్ కోసం వెయిట్ చేయండి అనే అర్థంతో ఈ డైలాగ్ ఉపయోగిస్తాం. సిట్ క్వైట్లీ అంటిల్ ద బెల్ గోస్. అంటే బెల్ అయ్యేంత వరకు కూడా నిశ్శబ్దంగా కూర్చోండి అనే అర్థంతో ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాం. దేస్ ద బెల్, ఇట్స్ టైమ్ టు స్టాప్. అదిగో బెల్ అయిపోయింది, నేను ఇక్కడ లెసన్ ఆపవలసిన సమయం కూడా అయింది అనే ఉద్దేశంతో ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాం. విల్ యూ స్టాప్ టాకింగ్? మీరు మాట్లాడడం ఆపుతారా అనే అర్థంతో ఈ డైలాగ్ ఉపయోగిస్తాం. సీ టుమారో, రేపు కలుద్దాం అనే అర్థంతో ఈ డైలాగ్ని ఉపయోగిస్తాం. ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్ సైడ్ నౌ. అందరూ బయటికి రండి ఇప్పుడు అనే ఉద్దేశంతో ఈ డైలాగ్ ఉపయోగిస్తాం. దీనికి కనెక్టెడ్గా కొన్ని అదర్స్ డైలాగ్స్ని కూడా మనం యాడ్ చేయాలి. ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్ సైడ్ నౌ, ఫార్మ్ ఎ క్యూ అండ్ వెయిట్ ఫర్ ద బెల్. ఇలా మనం రకరకాల కమాండ్స్ని సిచ్యుయేషన్ని అనుసరించి మనం యాడ్ చేయాలి. ప్యాకప్ యువర్ బుక్స్ అంటే మీ బుక్స్ సర్దుకోండి అనే ఉద్దేశంతో ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాం. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. మనకు చాలా సమయం ఉంది అనే ఉద్దేశంతో ఈ సెంటెన్స్ మనం ఉపయోగిస్తాం. యూ కాంట్ యూజ్ దట్ వర్డ్ హియర్. పిల్లలు ఏదైనా రాసేటప్పుడు ఏదైనా అన్నెసెసరీ వర్డ్ రాసినప్పుడు మీరు ఆ వర్డ్ ఇక్కడ ఉపయోగించకూడదు అని మనం చెప్పడానికి ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాం. నాట్ క్వైట్ రైట్, ట్రై అగైన్. పూర్తిగా ఇది కరెక్ట్ కాదు, మరలా ప్రయత్నం చేయు అని చెప్పడానికి ఈ డైలాగ్ని మనం ఉపయోగిస్తాము. గుడ్ ట్రై బట్ నాట్ క్వైట్ రైట్. మంచి ప్రయత్నమే, కాకపోతే ఇంకా పూర్తిగా అది రైట్ కాదు, ఇంకా ట్రై చేయనే ఉద్దేశంతో మనం ఈ డైలాగ్ని ఉపయోగిస్తాం. యూవ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. బాగా ఇంప్రూవ్ అయ్యావు అని మెచ్చుకుంటూ మనం ఇది ఉపయోగిస్తాం. యూ ఆల్మోస్ట్ గాట్ ఇట్. దాదాపుగా నువ్వు దగ్గరికి వచ్చావు, చేయగలిగావు అనే ఉద్దేశంతో ఇది ఉపయోగిస్తాం. దేస్ నో హరీ. తొందరపడడానికి తొందర ఏం లేదు అనే అర్థంతో ఇది ఉపయోగిస్తాం. దేస్ నో నీడ్ టు రష్. ఇది కూడా తొందరపడడానికి అంత అవసరం లేదు అనే ఉద్దేశంతో మనం ఈ డైలాగ్ను ఉపయోగిస్తాం. స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ బాగా ఉన్నట్లయితే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి అలాగే అప్రిషియేట్ చేయడానికి మనం ఈ డైలాగ్స్ని ఉపయోగిస్తాం. వెరీ గుడ్, దట్స్ వెరీ గుడ్, వెల్ డన్, క్వైట్ రైట్, దట్స్ రైట్, దట్స్ ఇట్, దట్స్ కరెక్ట్. ఇలాంటి వాక్యాలను మనం వాళ్ళకి అప్రిషియేట్ చేయడానికి ఉపయోగిస్తాం. యూ కెన్ డూ బెటర్ ఇన్ సైన్స్. సైన్స్లో ఇంకా నువ్వు బాగా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇంకా మంచి పర్ఫార్మెన్స్ నువ్వు ఇవ్వడానికి అవకాశం ఉంది, కాబట్టి సైన్స్ బాగా చదువు అనే ఉద్దేశంతో ఈ డైలాగ్ ఉపయోగిస్తాం.
యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఎవరైనా మ్యాథమెటిక్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగోలేకపోతే నువ్వు బాగా కష్టపడాలి అనే ఉద్దేశంతో ఈ సెంటెన్స్ని ఉపయోగిస్తాం. ఈ సజెషన్గా ఈ డైలాగ్ని మనం చెప్తాం. యూ నీడ్ టు ఇంప్రూవ్ ఇన్ ఇంగ్లీష్లో నువ్వు ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది అనే అర్థంతో ఈ సజెషన్ ఇస్తాం. ఎవరైనా పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు మంచి మార్క్స్ వచ్చినప్పుడు గుడ్ పర్ఫార్మెన్స్ అని మెచ్చుకుంటాం. కొన్నిసార్లు మార్కులు సరిగా రానప్పుడు, అలాగే పర్ఫార్మెన్స్ బాగోలేనప్పుడు యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ అని డైలాగ్ మనం ఉపయోగిస్తాం. అంటే నీ పర్ఫార్మెన్స్ అనేది అనుకున్నంత స్థాయిలో లేదు అనే అర్థంతో ఈ డైలాగ్ వాడతాం. గుడ్ పర్ఫార్మెన్స్, కీప్ ఇట్ అప్. ఓకే, బాగా మంచి మార్కులు తెచ్చుకున్నావు, దీన్ని కొనసాగించు అనే ఉద్దేశంతో గుడ్ పర్ఫార్మెన్స్, కీప్ ఇట్ అప్ అనే డైలాగ్ని మనం ఉపయోగిస్తాం. యువర్ పేరెంట్స్ హ్యావ్ టు మీట్ ప్రిన్సిపల్ టుమారో. మీ యొక్క తల్లిదండ్రులు రేపు ప్రిన్సిపల్ గారిని కలవాలి అని ఎవరైనా పిల్లలకు చెప్పేటప్పుడు ఈ డైలాగ్ ఉపయోగిస్తాం. యు ఆర్ గుడ్ బట్ క్యాన్ డూ ఈవెన్ బెటర్. ఇప్పుడు చేస్తుంది బాగానే ఉంది, చదువుతుంది బాగానే ఉంది, ఇంకా బాగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంకా బెటర్ మార్క్స్ తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ సజెషన్ అనేది ఇస్తాం. యూ కెన్ గెట్ ఈవెన్ గుడ్ మార్క్స్. ఇంకా మంచి మార్కులను తెచ్చుకోవచ్చమ్మా అనే ఉద్దేశంతో ఈ డైలాగ్ని ఉపయోగిస్తాం. యూ కెన్ ఇంప్రూవ్ ఇఫ్ యూ స్టడీ డైలీ. రోజు చదివితే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు నువ్వు అనే ఉద్దేశంతో ఈ డైలాగ్ ఉపయోగిస్తాం. యూ ఆర్ లేజీ ఇన్ క్లాస్. కొన్నిసార్లు కొంతమంది బద్ధకంగా క్లాస్లో ఉంటారు, నువ్వు క్లాస్లో లేజీగా ఉన్నావు అనే ఉద్దేశంతో ఈ డైలాగ్ని మనం ఉపయోగిస్తాము. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. నీ హ్యాండ్ రైటింగ్ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది అనే అర్థంతో ఈ డైలాగ్ ఉపయోగిస్తాం. డోంట్ బెండ్, వంగవద్దు అనే అర్థంతో ఈ సెంటెన్స్ చెప్తాం. మూవ్ బ్యాక్వర్డ్ అంటే వెనక్కి వెళ్ళు. మూవ్ సైడ్వర్డ్ అంటే పక్కకి వెళ్ళు, పక్కకి జరుగు అనే ఉద్దేశంతో. మూవ్ ఫార్వర్డ్ అలాగే ముందుకు రండి, ముందుకి కదలండి అనే ఉద్దేశంతో మనం చెప్తాం. టేక్ యువర్ పొజిషన్. ఈ డైలాగ్ మనం ప్రేయర్ టైంలో టేక్ యువర్ పొజిషన్ అని మనం చెప్పొచ్చు. అంటే మీ స్థానంలో మీరుండి సరైన పొజిషన్లో మీరు ఉండాలి, ఏదైతే ఆ ప్రేయర్ టైంలో మనం పాటిస్తామో ఆ పొజిషన్లో ఉండాలి అనే అర్థంతో ఈ డైలాగ్ని మనం ఉపయోగిస్తాం. విల్ యూ కమ్ టుమారో. రేపు నీవు వస్తావా అనే ఉద్దేశంతో ఈ డైలాగ్ మనం ఉపయోగిస్తాం. రీడ్ అలౌడ్, గట్టిగా చదవండి అనే అర్థంతో ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాం. డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. మీ స్టడీస్ని, మీ చదువుని నిర్లక్ష్యం చేయకండి అనే ఉద్దేశంతో ఈ డైలాగ్ని ఉపయోగిస్తాం. యూ షుడ్ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ. నీవు స్కూల్కి రోజు క్రమం తప్పకుండా రావాలి అనే ఉద్దేశంతో ఈ డైలాగ్ ఉపయోగిస్తాం. డూ వాట్ ఐ సే. నేను చెప్పేది చేయు అనే ఉద్దేశంతో ఈ కమాండ్ ఉపయోగిస్తాం. బిహేవ్ ప్రాపర్లీ అంటే సరిగా ప్రవర్తించు అనే ఉద్దేశంతో ఈ డైలాగ్ ఉపయోగిస్తాం.